62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, మన ఈక్వాలిటీ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పురుషుల్లో అయితే సెకండ్ కి ఒక 1500 స్పర్మ్స్ ఉత్పత్తి అవుతాయి, సో మిలియన్స్ కణాలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఆడవారిలో మాత్రం పుట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 లక్షల అండాలు ఉన్నా గానీ సో ప్యూబర్టీ వరకు అవి 4 లక్షలకు అవుతాయి. తర్వాత అంటే ఏజ్ ఆఫ్ కన్సీవ్ అంటే 20 సంవత్సరాల వరకు ఎన్ని ఎగ్స్ ఉంటాయి, ఏజ్ పెరిగిన కొద్దీ ఎన్ని ఎగ్స్ వారిలో ఉంటాయి, మంత్ కి ఎన్ని రిలీజ్ అవుతాయి, ఆ ఎగ్ క్వాలిటీ మంచిగా క్వాలిటీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్ క్వాలిటీ అనేది ఒక ఎగ్ నంబరు, ఎగ్ క్వాలిటీ రెండు వేరియబుల్. సో మనం ముందు యావరేజ్ మాట్లాడుకుందాం. మనకి అమ్మాయి వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 7th మంత్, సో ఇంట్రాయూట్రైన్ గా ఉన్నప్పుడు 7th మంత్ లో మనకి ఆవిడకి ఎగ్స్ రావడం జరుగుతుంది. అప్పుడు ఒక 4 to 7 మిలియన్ ఎగ్స్ వస్తాయి. ఇంకా అక్కడి నుంచి అట్రీసియా అంటాం, అవి తగ్గుతూ వస్తాయి. సో వాళ్ళు 12 to 15 ఇయర్స్ వచ్చేటప్పటికి, అంటే ప్యూబర్టీ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక 2 మిలియన్ ఎగ్స్ అలా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ప్రతి మంత్ కి ఒక 15 నుంచి 20% ఎగ్స్ డెవలప్ అవడానికి ట్రై చేస్తాయి. వాటిలో ఒకటి రిలీజ్ అవుతుంది, దాన్ని ఓవులేషన్ అంటాం. ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. సో ఒక రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఒక లేడీ తీసుకోండి, 12 సార్లు ఓవులేషన్ అయినా సరే ఆ 12 సార్లు ఒక 3 months 4 months జెనెటిక్ గా నార్మల్ గా ఉన్న ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనకి బోల్డ్ అని ఎగ్స్ ఉన్నా, బోల్డ్ అని స్పర్మ్స్ ఉన్నా, జెనెటిక్ గా హెల్దీగా ఉండి ప్రెగ్నెన్సీ కోసం ఉపయోగపడేవి ఒక 20% ఉంటాయి. సో నేను ఇది ప్రతి టాక్ లో చెప్తాను. ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా మంది అనుకుంటారు మనకి 1 month లోనో 2 months లోనో ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటారు. కానీ అది కాదు. కరెక్ట్ ఏంటంటే ఒక 100 జంటలు మొత్తం హైదరాబాద్ అంతా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాయి అనుకోండి, నెలకి 15 to 20% కే ప్రెగ్నెన్సీ వస్తుంది. మనం ఈ 100ని ఒక 6 months ఫాలో అయ్యాం అనుకోండి, ఒక 60% కి 6 months లో ప్రెగ్నెంట్ వస్తుంది. మరి ఇంకొక 10 months కి వెళ్తే ఒక 90% కి వస్తుంది. 10 to 12 months కి, ఏడాది లోపల 90%, 80 to 90% వస్తుంది. ఒక 10% కి ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా మంది అడుగుతారు, ఎందుకు ఇంత లో ప్రెగ్నెన్సీ రేట్, 100 మంది ట్రై చేస్తే ఎందుకు 15 మందికే వస్తుంది అంటే దాని ఆన్సర్ ఇదే. జెనెటిక్ గా ఉపయోగపడే ఎగ్ జెనెటిక్ గా హెల్దీ స్పర్మ్ ని కలవాలి. సో దానికి ప్రాబబిలిటీ మీకు 15% ఉంటుంది. సో ఇది ఎగ్ క్వాలిటీ. బోల్డ్ అండ్ ఎగ్స్ ఉన్నా జెనెటికలీ నార్మల్ ఎగ్స్ కొన్నే ఉంటాయి. అండ్ ఇప్పుడు వేరియబిలిటీ అనేది మనం చూస్తున్నాం. కొంతమంది లేడీస్ కి ఈ ఎగ్స్ అనేవి తక్కువ క్వాలిటీలో ఉంటాయి, తక్కువ నంబర్లో ఉంటాయి. సో మనము నార్మల్ గా చూస్తే 35-38 ఇయర్స్ కి ఒక లెవెల్ ఆఫ్ ఫర్టిలిటీ ఉంటుంది. ఎందుకు? మనకి ఎగ్స్ ఇంకా మంచి ఎగ్స్ ఉంటాయి. ఇదే 37 ఇయర్స్, 39 ఇయర్స్, 41 ఇయర్స్ కి క్రమక్రమంగా ఎగ్ నంబరు తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. మనకి మెనోపాజ్ అనేది ఇండియన్ లేడీస్ ని 42 ఇయర్స్ నుంచి 52 ఇయర్స్ మధ్యన ఎప్పుడైనా సరే రావచ్చు. ఇదిలా ఉంచితే కొంతమందికి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఇప్పుడు దానికి ఇంగ్లీష్ లో కొత్త పేరు ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం, ఆర్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. సో తొందరగా పాపం వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది. దీనికి వాళ్ళు చేసినది కొంత ఉంటుంది, కొంత వాళ్ళ ఇంట్రాయూట్రైన్ అదే వాళ్ళకి 7th month లోనే తక్కువ ఎగ్స్ వస్తాయి. దీనికి కారణం మనకి తెలియదు. ప్రాబబ్లీ వాళ్ళ అమ్మకి వేరే ఏమైనా కారణాలు ఉన్నా, వాళ్ళ అమ్మ స్మోకింగ్ చేసినా, మనకి పూర్తిగా తెలియదు. కానీ కొంతమందికి తక్కువ ఎగ్స్ తో పుడతారు. తర్వాత ఉన్న ఎగ్స్ కొంతమందికి తొందరగా ఖర్చు అయిపోతాయి. అది ఆ కారణాలు కొన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది మనకి క్యాన్సర్ కీమోథెరపీ మెడిసిన్స్ ఇచ్చినా, లేకపోతే ఎక్స్రేలకి ఎక్స్పోజ్ అయ్యి, అంటే రేడియేషన్ ఇస్తారు కదా కొన్ని క్యాన్సర్స్ కి, సో ఆ రేడియేషన్ ఓవరీస్ కి తగిలితే అవి డ్యామేజ్ అవుతాయి. తర్వాత కొంతమందికి స్మోకింగ్, డ్రగ్స్ వల్ల ఎగ్స్ తగ్గిపోతాయి. ఇంకా మనం ఈ మధ్య ఏం ఐడెంటిఫై చేస్తున్నామంటే కొన్ని ఇన్ఫెక్షన్స్, మమ్స్ అలాంటివి రేర్ గా ఇన్ఫెక్టివ్ కాజెస్ వల్ల ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ ప్రిమచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి మెనోపాజ్ తొందరగా వస్తుంది. 25 ఇయర్స్ కి 28 ఇయర్స్ కి కూడా మెనోపాజ్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. సో అది ఎగ్స్ గురించి అన్నమాట.